రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది సర్కార్. ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా 18 కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించింది. అందులో భాగంగా 14,355 నర్సరీలో మొక్కలను అందుబాటులో ఉంచింది. పంచాయతీరాజ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో పాటు అన్ని విభాగాలను భాగస్వామ్యం చేస్తున్నారు. నాటిన మొక్కల్లో 100% పెరిగేలా చర్యలు తీసుకుంటామంటున్న పీసీసీఎఫ్ అధికారి డాక్టర్ సువర్ణతో నరేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా కూడా మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకొని తెలంగాణ ప్రాంతాన్ని అంతా కూడా హరితవనంగా మార్చాలనే లక్ష్యంతో ముందుకు సాగుతూ ఉంది. అయితే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు, ఏ నర్సరీలలో మొక్కలు ఎలాంటి మొక్కలు అందుబాటులో ఉన్నాయనేటటువంటి వివరాలను మనతో పాటు మాట్లాడడానికి పీసీసీఎఫ్ ప్రధాన అధికారి డాక్టర్ సువర్ణ గారు ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా వన మహోత్సవం కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? లాస్ట్ ఇయర్ అయితే 19 కోట్లు, ఈ సంవత్సరం 18 కోట్లు. ఈ సంవత్సరం ఏంటంటే చిన్న చిన్న మొక్కలు, గుల్మాలు, చిన్న చిన్న ఆర్నమెంటల్ ప్లాంట్స్ అవి కాకుండా చెట్లు మాత్రమే మనం పెట్టాలి అని డెసిషన్ తీసుకోవడం జరిగింది. అది 18 కోట్లు. ఇందులో PR&RD, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు ఎక్కువ భాగం చేస్తారు. తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ వారు, అంటే వాళ్ళ దాంట్లో GHMC, HMDA కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఈ 3 శాఖలు ఎక్కువగా చేపట్టడం జరుగుతుంది. కానీ చాలా మోర్ దెన్ 20 కన్నా ఎక్కువ శాఖలు కూడా ఇందులో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాయి. అన్ని ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్ అన్నిట్లో కూడాను మనము మొక్కలు నాటడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా నాటుతూనే వస్తున్నాం కాబట్టి ఎక్కడెక్కడ యాక్చువల్లీ ఉన్నాయి చూసి ఇప్పుడు మనము నాటడం చేపట్టడం జరుగుతుంది. ఆ నర్సరీల్లో స్టాక్ అంతా రెడీగా ఉంది. 18 కోట్లు టార్గెట్ అయినా 20 కోట్ల వరకు మనకు నర్సరీలో రెడీగా ఉంది. అంటే క్యాజువాలిటీస్ అన్నీ పోయినాక మళ్ళీ రీప్లేస్మెంట్ కూడా కొంత పెట్టుకుంటాము ప్లాంటేషన్స్ అయితే. కనుక ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. వర్షాలు కూడా మనకి మొదలైనాయి. ఈసారి మాన్సూన్ బాగానే ఉంటుందని ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు కనుక ఈ రోజు నుంచి ఇంకా డిస్ట్రిక్ట్స్లో మొత్తం ఇది ఒక మంచి పండుగ వాతావరణంలో జరగడం. అంటే జిల్లాలలో ప్రధానంగా ప్రణాళిక ఎట్లా ఉంది మేడం? ఎట్లాంటి మొక్కలను నాటబోతా ఉన్నారు? జిల్లాలలో మొత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అన్ని శాఖల సమన్వయంతో ఈ ప్రోగ్రాం నడుస్తుంది. ముఖ్యంగా నేటివ్ స్పీషీసే మనము ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. హార్టికల్చర్ వాళ్ళు హార్టికల్చర్వి చేసుకుంటారు. ఇంకా మిగతా డిపార్ట్మెంట్స్ వాళ్ళవి కాకపోతే చెట్ల రకాలే చేసుకోవడం జరుగుతుంది. మన శాఖ, తర్వాత అటవీ శాఖ, HMDA, తర్వాత GHMC అంతా చెట్లు అంటే మన నేటివ్ స్పీషీస్కి ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వింటూ ఉంటారు యూకలిప్టస్, సుబాబులు, కోనోకార్పస్ ఇట్లాంటివి ఏవి ఉండవండి. మన రకాలు ఉంటాయి. పళ్ళ రకాలకి కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. చాలా రకాలుగా మొక్కలు అయితే చాలా మొక్కలు నాటుతూ ఉన్నారు. ప్రధానంగా వాటి రక్షణకు సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు అటవీ శాఖ తరఫున? అటవీ శాఖ నుంచి అయితే మాకు వాచ్ అండ్ వార్డ్ ఉంటుంది ప్లాంటేషన్స్కి. అది ఫారెస్ట్ ఏరియాలో ఒక 2 ఏళ్ళు ఉంటుంది. నాటిన తర్వాత 2 ఏళ్ల వరకు మెయింటెనెన్స్. మిగిలిందంతా ఏ శాఖ వారు వాళ్ళ అరేంజ్మెంట్స్ చేసుకుంటారండి. కానీ వాచ్ అండ్ వార్డే కాకుండా ఎక్కడైనా సమ్మర్ మరీ హార్ష్ ఉన్నప్పుడు కొద్దిగా లైఫ్ సేవింగ్ క్రిటికల్ ఇరిగేషన్ అంటారు, అది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎంత మనం చూసుకున్నా కొంత క్యాజువాలిటీస్ ఉంటాయి. మన ఇంట్లో పెరట్లో పెట్టుకొని పెంచేట్టు కూడా రోజు నీళ్ళు పోసినా పోతూ ఉంటాయి. కొన్ని పోతాయి, అది నేచురల్ దీంట్లో ప్రాసెస్లో పోతాయి. నెక్స్ట్ మళ్ళీ ఎక్కడన్నా పోతే క్యాజువాలిటీ రీప్లేస్మెంట్ చేసుకోవడం. ఈ యొక్క బృహత్తర కార్యక్రమంలో ప్రజల్ని ఏ విధంగా భాగస్వాములను చేస్తూ ఉన్నారు? ఈ మొక్కలకు నాటడానికి సంబంధించి కానీ లేదంటే వాటి రక్షణకు సంబంధించి కానీ? ప్రజలదే ముఖ్యమైన పాత్ర అండి. ఇక్కడ యూనివర్సిటీ ఉంది, స్టూడెంట్స్ అంతా ప్రజలలో భాగమే కదా. అలాగే స్కూల్ చిల్డ్రన్ని మనము చాలా పెద్ద ఎత్తున వనదర్శిని అని మేము ఆల్రెడీ చేపడుతున్నాము. అది కాకుండా ఇంకా ఎక్కడ ఈ ప్రోగ్రాం జరిగితే అక్కడంతా స్కూల్ చిల్డ్రన్ని ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ స్కూల్స్లో, కాలేజెస్లో కూడా చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కాకుండా మిగతా శాఖలను కూడా చేయడం జరుగుతుంది. దాదాపు 18 కోట్ల మొక్కలు నాటాలని చెప్పేసి అటవీ శాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నట్లు చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఇవాళ నుంచి దాదాపు వారం 10 రోజుల పాటు ఈ వన మహోత్సవం కార్యక్రమం కొనసాగుతుందని చెప్పేసి పీసీసీఎఫ్ ప్రధాన అధికారి మనతో చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రమేష్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.